హాయ్ అండి. ఈరోజైతే పిల్లలకి కేవీలో ఫస్ట్ డే అండి స్కూల్. ఈరోజే స్టార్టింగ్. అయితే మా పిల్లలు 6:30కే, ఈరోజు 6:30కే కదా. చాలా రోజుల తర్వాత అని చెప్పు. చాలా రోజుల తర్వాత అంటే ఎన్ని రోజులు? 60-70 రోజుల తర్వాత అండి ఈరోజే స్కూల్కి వెళ్ళారు. ఈరోజు ఇన్ని రోజులు హాలిడేసేనండి. మళ్ళీ పండగకే సెలవు, మళ్ళీ వింటర్ హాలిడేస్ సెలవులు. యోగా డే అండి ఈరోజు 6:30కే స్కూల్ అని చెప్పారు. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా 5:30కి లేచారు. ఇంటి దగ్గర అక్కడ స్కూల్ 6:30 కంటే ఇంటి దగ్గర 6:30 నుంచి బయలుదేరి వెళ్ళారు. మా వారైతే ఏదో ఊరు వెళ్ళారు. ఏ ఊరండి? జంగారెడ్డిగూడెం వెళ్ళారు. అక్కడ నేను మళ్ళీ రిటర్న్ అయితే పిల్లల ఆటోలు ఎక్కి అందరూ బ్యాగులు క్యారేజీలు ఉన్నాయి. వీళ్ళేంటి ఇంటికాడ కూర్చున్నారు, ఈ స్కూల్ రన్ అవుతుంది, వీళ్ళేంటి వాళ్ళ ఒక్కరోజు అధికారు అన్నారు. నేను అనుకుంటే ఇదేమో ఆ స్కూల్ కి మాకు సంబంధం ఏంటి, నా సిలబస్ వేరు. సిలబస్ ఏం వేరు ఉండదు కానీ స్కూల్ బ్రాంచ్లు ఉంటాయి అంతేగాని సిలబస్ ఏం వేరు ఉండదు. బ్రాంచ్ కి దీనికి సంబంధం ఏంటి? అట్లా అంతా 10 రోజుల ముందు లేదా ఎట్లా పెడతారు? 10 రోజుల ముందే ఉంటదా స్కూలు? ఆల్రెడీ ఉందంటది. వాళ్ళే అడిగే పిల్లల్ని. అవును, కొన్ని స్కూల్లో కేవీలో తెలుగు కూడా ఉంటదా? హైదరాబాద్ కేవీలో తెలుగు ఉందా? తెలుగు అసలు కేవీ స్కూల్లో తెలుగు ఉంటదా? నాకు తెలుసు. వాళ్ళు అడిగితే నేనేదో ఛానల్లో వాళ్ళ పిల్లలు కూడా కేవీ స్కూలే అయితే వాళ్ళ పిల్లలకి తెలుగులో వాళ్ళు అవన్నీ నేర్పిస్తున్నారు. అంటే తెలుగు రావాలి కదా. తెలుగు రావాలి కరెక్టే, కాకపోతే నేను స్కూల్లోనే అనుకుంటున్నా, స్కూల్లో నేర్పిస్తున్నారేమో తెలుగు అనుకుంటున్నా. తెలుగు సబ్జెక్ట్ ఉందా లేదా? లేదు. నేను ఏమనుకుంటున్నానంటే ఓహో హైదరాబాద్ కేవీలో నేను మనకి ఆంధ్రానన్నా తెలుగు ఉంటది, అసలు హైదరాబాద్ లో అసలు ఉండదు. కేవీలో తెలుగు ఉండదు. అక్కడ మామూలుగానే హిందీ మాట్లాడతారు వాళ్ళు, ఇంకా తెలుగు ఏం పెడతారు? అంటే మామూలుగా వాచకం ఉంటది కదా తెలుగుది బుక్ ఉంటుంది చూడండి, వాళ్ళు ఆ నుంచి అమ్మగా రాసుకునేవి. ఆ బుక్కులు తీసుకొని రాసుకోవాలి మనకు తెలుగు లెటర్స్ కావాలి అనుకుంటే. స్కూల్ వాళ్ళు కూడా నువ్వు అన్నట్టుగా అట్లా ఒకటి చెప్తే బాగుంటది. తెలుగు సబ్జెక్ట్ లేదు, నాకు తెలియదు. నేను యూట్యూబ్లో చూసేటప్పుడు అంటే మదర్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలుగులో బుక్స్ ఇలా రాసుకుంటున్నారు. ఇంటి దగ్గర హోంవర్క్ రాసుకుంటారు చూడ, అలా రాసుకుంటున్నారు. నేను అనుకున్నా ఆ కేవీలో ఉందేమో తెలుగు సబ్జెక్ట్ అనుకున్నా. ఇంకా నాకు తెలిసి హైదరాబాద్ స్కూల్లో ఇంకా నెంబర్ 1 ఉంటుంది తెలుగు అనేది. దాంట్లో ఉండదు. పెడితే అని కొద్దిగా మనకే కొద్దిగా విలేజ్ల పరంగా పెడితే పెట్టొచ్చాము కానీ మనకు లేదు. హైదరాబాద్ లో పెట్టడం అనేది అది అసంభవం. అసలు నాకు డౌటే మీరు అసలు స్కూల్కి వెళ్ళారా లేదా ఏంటనని. అంటే 6:30కే స్కూల్, 6:30 to 11:30 అని చెప్పారు. వీళ్ళు ఇంటి దగ్గర నుంచే 6:30కి బయలుదేరారు. ఇంకప్పుడు ఇంకా ఏ టైంకి వెళ్ళి ఉంటారు? అప్పటికి వస్తుంది ఫోన్ వచ్చి ఫోన్ చేశా, రోజు ఇంటికాడ ఉన్నారన్న ఆలోచనతో. నిజంగానే వెళ్ళారంటవా స్కూల్కి? వెళ్ళారా? ఎనీ ప్రూఫ్? ఏదో యోగాసనాలు ఏమన్నా చేయించారా? యోగాసనాలు ఏమన్నా చేయించారా? మరెందుకు 6:30కి రమ్మన్నారు? అంతేనా? అంటే ఒక్కటి కూడా ఏదైనా ఆసనం వేయించి ఇలా అని ఏది ఏమి వేయించలేదా?